నేను డాక్టర్ దుర్గానాథ్ అండి, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మనం ఫీవర్స్ దాని గురించి అంటే కామన్ గా బయట ఏ ఫీవర్ తో వెళ్ళినా బ్లడ్ టెస్ట్ ఒకటి చేయడం, వైడాల్ అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ వైడాల్ టెస్ట్ ఒకటి చేసి మీకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది మందులు రాసిస్తున్నాం అంటారు. కామన్ గా ఆర్ఎంపీ ప్రాక్టీస్ లో అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొన్ని చోట్ల కూడా. దాని గురించి పూర్తి అవగాహన లేని పేషెంట్స్ ఇక టైఫాయిడ్ ఫైల్ ఒకటి రిపోర్ట్ ఒకటి పట్టుకుని ఇంకా టైఫాయిడ్ మందులు వాడుతున్నాం, టైఫాయిడ్ వచ్చింది, నాకు ఇంకా తగ్గలేదు, ఆకలేదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. సిమ్టమ్స్ ఫస్ట్ అంటే ఈ ఫీవర్ వచ్చినప్పుడు కాఫ్ లాంటివి ఏమైనా ఉన్నాయా, కోల్డ్ ఏమైనా ఉందా, ఈ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఈ సిమ్టమ్స్ ని బట్టి ట్రీట్మెంట్ చేయకుండా ఫీవర్ రావడం, హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే ఆర్ఎంపీ దగ్గరికి లేకపోతే మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళడం, బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించడం, ఆ టైఫాయిడ్ పాజిటివ్ వేసి ఇవ్వడం, ఆ టైఫాయిడ్ ట్రీట్మెంట్లు వాడతాం. దయచేసి అలా అన్నెసరీగా యాంటీబయాటిక్స్ అనేది టైఫాయిడ్ కి ప్రతిదానికి యాంటీబయాటిక్స్ ఇచ్చేసేసి యాంటీబయాటిక్స్ అనేది వాడొద్దు. 3 to 5 days వరకు ఫీవర్ వచ్చినప్పుడు సిమ్టమాటిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. దాని తర్వాత 5 days తర్వాత ఫీవర్ ఇంకా సెటిల్ అవ్వలేదు అంటే, 3 days తర్వాత 4 days తర్వాత హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి, ఫీవర్ సెటిల్ అవ్వలేదు అంటే అప్పుడు యూజువల్ గా ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి. డే 1 ఫీవర్, డే 2 ఫీవర్ కి మనం టెస్టులు చేయించిన వాటిలో ఏం బయటపడదు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇవన్నీ క్లియర్ గా ఉంటాయి. నీకు టైఫాయిడ్ వచ్చింది, టైఫాయిడ్ కి మందులు వాడుతున్నాం, ఇంకా తగ్గలేదు అంటే జలుబు, దగ్గు ఉన్నాయి అంటే దాని అర్థం అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. లేదు కొంచెం బాగా సివియర్ గా ఉంది, కాఫ్ ఎక్కువ ఉంది, కళ్ళే బాగా పడుతుంది, అట్లాంటివి ఏమైనా ఉంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. అంతేగాని అది టైఫాయిడ్ ఉందని అర్థం కాదు. సో అన్నెసరీగా ఈ టైఫాయిడ్ అనే ఒక భ్రమలో ఉండి అన్నెసరీగా యాంటీబయాటిక్స్ వాడటం, దానికి ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ వాడుకోవడం, 10 days పాటు వాడటం. యూజువల్గా ఏంటంటే జలుబుతోకి ఎలాగో 5 days లో తగ్గిపోతుంది. టైఫాయిడ్ అనే మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, వాడినా వాడకపోయినా ఈ జలుబుతోకి 5 రోజుల్లో తగ్గిపోతుంది. సో టైఫాయిడ్ అనేది అందరూ కామన్ గా, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా అవుట్ ఆఫ్ 10, 9 members ఫీవర్ వచ్చిందంటే టైఫాయిడ్ వైడాల్ టెస్ట్ చేయించడం, నాకు టైఫాయిడ్ వచ్చిందని చెప్పి దానికి మందులు వాడతాం. దానికి యాంటీబయాటిక్స్ రొటీన్ గా కామన్ గా వచ్చే వైరల్ ఫీవర్స్ కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. 5 days లో 3 to 5 days లో యూజువల్ గా సబ్సైడ్ అయిపోతుంది. సబ్సైడ్ అవ్వలేదంటే 5 days తర్వాత దానికి టెస్టులు చేయించిన అవసరం అయితే యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. కానీ ప్రతి చిన్న జ్వరానికి 2 రోజులు 3 రోజులు జలుబు, దగ్గు, జ్వరం వస్తే యాంటీబయాటిక్స్ వాడటం, గొంతు నొప్పి ఉండే యాంటీబయాటిక్స్ వాడటం, బాడీ పెయిన్స్ అలాంటివి ఉండే యాంటీబయాటిక్స్ వాడటం, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. అంటే తర్వాత యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ కూడా పనిచేయవు. సో ఫీవర్స్ వచ్చినప్పుడు యూజువల్ గా క్వాలిఫైడ్ డాక్టర్ ని సంప్రదించండి, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ యూజ్ చేయండి. అన్నెసరీ యాంటీబయాటిక్స్, అన్నెసరీ మెడిసిన్స్ అవన్నీ వాడి కొంతమంది బాడీ పెయిన్స్ అనగా పెయిన్ కిల్లర్ రాసేస్తూ ఉంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల సివియర్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. అవి తగు జాగ్రత్తలు తీసుకోండి. కోమార్బిడ్ కండిషన్స్ అంటారు, అంటే షుగర్ ఉండి, బీపీ ఉండి, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఫీవర్ వస్తే ఫస్ట్ డే వచ్చినా సెకండ్ డే వచ్చినా కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, లేకపోతే నిమోనియాలు, నెమ్ము రావటం, బాగా షుగర్ ఉన్న వాళ్ళలో పొట్టలో ఇన్ఫెక్షన్స్ రావటం, కాళ్ళకి సెల్యులైటిస్ అంటాం, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కొంచెం తగు జాగ్రత్తలు వహించాలి. వాళ్ళు day 1, day 2 హాస్పిటల్కి వెళ్ళి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చెక్ చేయించు. వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే బీపీ డౌన్ అయిపోవడం, రిమైనింగ్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ రావటం, లివర్ ఫెయిల్యూర్ రావటం, బీపీ డౌన్ అయిపోయి షాక్ లోకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళకి ఏదైనా కాల్ ఇన్ఫెక్షన్, లేకపోతే యూరిన్ లో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఉంటే హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకుంటే అది సీరియస్ ఉన్న ప్రాబ్లమా డాక్టర్ గారు చూసి నిర్ణయం తీసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ వచ్చినప్పటికీ బీపీ తక్కువగా ఉండి కొంచెం తెల్ల రక్త కణాలు అంటాం, టెస్ట్ లో తెల్ల రక్త కణాలు అవి ఎక్కువ ఉండి ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉంది అనిపిస్తే హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐవి యాంటీబయాటిక్, వాళ్ళకి యాంటీబయాటిక్స్ వాడాలి, వాళ్ళకి తప్పదు. ఆ కండిషన్స్ లో మాత్రమే యాంటీబయాటిక్స్ వాడతాం. అలాంటి వాళ్ళకి యాంటీబయాటిక్స్ వాడకపోతే ప్రాబ్లం. యాంటీబయాటిక్స్ వాడొద్దు అన్నారని చెప్పి అన్ని పూర్తిగా మారాడు. కండిషన్ బట్టి యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. లోపల ఉన్న వ్యాధి దాని పరిస్థితిని బట్టి యాంటీబయాటిక్స్ వాడాలి. కానీ అన్నిటికీ ప్రతిదానికి యాంటీబయాటిక్స్ వాడటం అనేది కరెక్ట్ కాదు. తగు జాగ్రత్తలు తీసుకుని క్లినిషియన్ ని కలిస్తే ఫస్ట్ అసలు అది ఏంటి డయాగ్నోసిస్, ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తారు. ప్రాబ్లం ఐడెంటిఫై చేయకుండా ప్రతిదానికి మెడిసిన్స్ వాడటం అనేది కరెక్ట్ కాదు. యూజువల్ గా సిమ్టమాటిక్ గా ఫీవర్ కి పారాసెటమాల్ వేసుకోవడం అనేది తప్పేం కాదు. బాడీ పెయిన్స్ ఉన్నా, కొంచెం ఫీవర్ లాంటి 100, 101 ఫీవర్ ఉన్నా పారాసెటమాల్ వేసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఓవర్గా పారాసెటమాల్ డైలీ ఒక 8 టాబ్లెట్లు 8 టాబ్లెట్లు లాంటివి వేసుకోకూడదు. పారాసెటమాల్ పర్ డేకి వచ్చేసి 3 grams to 4 grams వరకు వేసుకోవచ్చు. ఒక 4 డోలో 650 వేసుకున్న వల్ల ప్రాబ్లం ఏమీ రాదు, దానివల్ల ఏం కాదు. అన్నెసరిగా పెయిన్ కిల్లర్స్, కామన్ గా మెడికల్ షాప్కి వెళ్తే పొద్దు నుంచి ఫీవర్ ఉంది, పెయిన్ తగ్గలేదు, ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తారు, ఎసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్. ఫీవర్ లో ఉన్నప్పుడు మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళల్లో, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళలో ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఈజీగా కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. డీహైడ్రేషన్ లో ఉన్నప్పుడు ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం, ఫీవర్ తగ్గుద్ది, జాయింట్
జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, బట్ కానీ దాని ఎఫెక్ట్ అనేది తర్వాత తెలుస్తుంది. సో క్లినిషియన్ని కలిస్తే అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి 3 days తర్వాత తగ్గకపోతే అప్పుడు ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకుని ఏంటి ఇష్యూ అనేది చూస్తారు. సో అలా జాగ్రత్తలు తీసుకుని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని వైద్యం చేయించుకోవడం అనేది, అలాంటి పరిస్థితులు అలా ప్రాపర్గా ట్రీట్ చేయడం, రిక్వైర్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ వరకు చేయడం, ఎంతవరకు ఉందో అంతవరకు అన్నెసరీ యాంటీబయాటిక్స్ యూజ్ చేయకోకుండా అలా చేయడం అనేది విజయ సూపర్ స్పెషాలిటీలో ఒక స్ట్రక్చర్డ్గా ప్లాన్డ్గా మేము అందరం డాక్టర్స్ టీం అంతా డిస్కస్ చేసుకుని ఇది దేనికి ఏం వాడాలి అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఆర్గనైజ్డ్ టీమ్ లాగా ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.